today topic is Ohm's law. So in previous session we discussed about these different conductors. మన కండక్టర్స్ లో తీసుకున్నప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసినాం. సో ఇన్ దిస్ సెషన్ ఈ సెషన్ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే బై యూజింగ్ ద ఓమ్స్ లా. ఇక్కడ ఓమ్స్ లా అంటే ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద పొటెన్షియల్ అండ్ ద కరెంట్. ఒక కరెంట్కి పొటెన్షియల్కి మనకి ఏదైతే రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఓమ్స్ లాని రిప్రజెంట్ చేస్తున్నాం. వాట్ ఈస్ పొటెన్షియల్, అసలు మన పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ మీన్స్ వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ఏ యూనిట్ ఛార్జ్, మనం ఒక యూనిట్ ఛార్జ్ని వచ్చేసి ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి మనం ఎంత వర్క్ అయితే చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం పొటెన్షియల్ అంటున్నాం. సో దిస్ పొటెన్షియల్ అనేది మనకు ఈ యొక్క కరెంట్ అనేది మనకి ఎంత ఒక సర్క్యూట్లో లేదా ఒక కండక్టర్ నుంచి మనకి ఎంత కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది దాన్ని బేస్ చేసుకునేప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఓమ్స్ లాని మనం డిఫైన్ చేస్తున్నాం. సో లెట్ ఐ విల్ బి ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ అండ్ వి విత్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్. సో మనం కండక్టర్ తీసుకున్నప్పుడు ఈ యొక్క కండక్టర్ అనేది టూ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ దీస్ ఆర్ ద టూ ఎండ్ పాయింట్స్. ఈ రెండు ఎండ్ పాయింట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పొటెన్షియల్ మనం వీగా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఇన్ దిస్ కండక్టర్, ఈ కండక్టర్ నుంచి మనకి ఎంత కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది త్రూ దిస్ కండక్టర్ ఈస్ ఐతో మెజర్ చేస్తున్నాం. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్, సో ఇక్కడ మనకు పొటెన్షియల్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే దెన్ ఆటోమేటికల్లీ ఈ కరెంట్ కూడా మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అదర్వైజ్ దిస్ కరెంట్ విల్ బీ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. ఈ కరెంట్ అనేది మనకు ఈ కండక్టర్ నుంచి ఎంత ఫ్లో అవుతుందో అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ పైన మనకు డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ మనం ఇంక్రీజ్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద పొటెన్షియల్ విల్ బీ ఇంక్రీజింగ్ ఆటోమేటికల్లీ ద కరెంట్ will be increasing. That means the relation existed between these two. ఈ రెండింటి మధ్య మనకి ఏ రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ రిలేషన్ లో ఉంటుంది. సో వన్ వాల్యూ ఇంక్రీజ్, అదర్ వాల్యూ ఆల్సో ఇంక్రీజ్, వన్ వాల్యూ డిక్రీజ్, ద అదర్ వాల్యూ ఆల్సో డిక్రీజ్. సో దిస్ ఈజ్ ఓన్లీ రిప్రజెంట్ బై ఓమ్స్ లా. సో ఆఫ్టర్ దట్ వన్, సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ప్రపోర్షనల్ దట్ మీన్స్ ఏముంది మనకు V ఈజ్ ప్రపోర్షనల్ టు I. సో వెన్ యూ ఆర్ రిమూవింగ్ దిస్ వన్, ఈ ప్రపోర్షనల్ సింబల్ మనం రిమూవ్ చేస్తున్నట్లయితే ఏమవుతుంది అంటే వీఆర్ గెటింగ్ వన్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ మనం ఏమంటామంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ V ఈక్వల్స్ టు R ఇంటూ I. ఇక్కడ R అనేది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ కరెంట్. పొటెన్షియల్కి కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్ ఈ యొక్క ఓమ్స్ లా. అండ్ ఓమ్స్ లా వచ్చేసి ఏంటి V ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I అండ్ V ఈక్వల్స్ టు R ఇంటూ I. ఇక్కడ R వచ్చేసి ఏంటి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అండ్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. సో ఈ యొక్క రెసిస్టెన్స్కి మనం SI యూనిట్ ఏం రాస్తున్నాము అంటే ఓమ్గా యూనిట్స్ తీసుకుంటాం. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే మనకి రిలేషన్ డిఫైన్ చేసింది ఎవరు అంటే ఓమ్ అనే సైంటిస్ట్ మనకు ఈ యొక్క పొటెన్షియల్కు కరెంట్కు ఉన్నటువంటి రిలేషన్ని డిఫైన్ చేసిండు. దట్స్ వై వీ కెన్ రైట్ SI యూనిట్ ఆఫ్ ఈజ్ ఓమ్ అని తీసుకుంటాం అండ్ డినోటెడ్ బై ఈ యొక్క సింబల్ వచ్చేసి మనకు దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ఓమ్ సింబల్. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క R వాల్యూ అనేది అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ మెయిన్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. మనం ఏదైతే మ్యాటర్ తీసుకుంటామో దేంతో మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్ కానీ కాపర్ వైర్ తీసుకున్నప్పుడు ఈ కాపర్ వైర్కి ఏముంటుంది సమ్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూఆర్ టేకింగ్ ద ఆరం తీసుకున్నప్పుడు కూడా మనకు ఒక స్పెసిఫిక్ అనేది ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఆన్ దిస్ మెటీరియల్, ఈ యొక్క మెటీరియల్ పైన నేచర్ పైనే కాకుండా ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డైమెన్షన్స్ పైన డిపెండ్ అవుతుంది. వాట్ ఆర్ దోస్ డైమెన్షన్స్? ఆ డైమెన్షన్స్ ఏంటి అంటే దాని యొక్క లెంత్ కావచ్చు, క్రాస్ సెక్షనల్ ఏరియా కావచ్చు, ఇంకా దాని వాల్యూమ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద డైమెన్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ when we are taking a block, మనం వచ్చేసి ఒక మెటల్ బ్లాక్ తీసుకుంటున్నాం ఆఫ్ లెంత్ L. దీని యొక్క లెంత్ వచ్చేసి మనకు L తీసుకుంటున్నాం అండ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా విల్ బి A తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ వన్ బ్లాక్ అండ్ ఫర్ దిస్ వన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి V. ఇది వచ్చేసి బ్లాక్లో ఏమవుతుంది మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏం చేసినామంటే వీఆర్ అప్లయింగ్ ద సేమ్ బ్లాక్. సో వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాం సేమ్ డైమెన్షన్స్ నోట్ ఇంకో బ్లాక్ని తీసుకెళ్ళేసి వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ రెండు కూడా ఒకదాని పక్క పక్కన ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది ద లెంత్ విల్ బి ఫర్ దిస్ వన్ ఆల్సో ద లెంత్ విల్ బి A and the area will be A and the potential difference will be V. and these through ఈ యొక్క కండక్టర్స్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే సమ్ కరెంట్ అనే దాన్ని ట్రావెల్ చేస్తున్నాం. త్రూ ద కరెంట్ విల్ బి ఐ కరెంట్ సెండ్ చేస్తున్నాం. సో ఐ కరెంట్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది త్రూ దీస్ టూ బ్లాక్స్, ఈ రెండు బ్లాక్స్ నుంచి కూడా మనకి ఏమవుతుంది సేమ్ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. బట్ ఇక్కడ చేంజెస్ ఎక్కడ వస్తుంది? దట్ మీన్స్ ద టోటల్ లెంత్. వెన్ వీఆర్ టేకింగ్ ఓన్లీ వన్ బ్లాక్, మనం ఎప్పుడైతే ఒక బ్లాక్ మాత్రమే కన్సిడర్ చేస్తామో లెంత్ అనేది మనకి ఏమవుతుంది L అవుతుంది. ద సేమ్ వే ఇఫ్ యూఆర్ టేకింగ్ టూ బ్లాక్స్, మనం వచ్చేసి టూ బ్లాక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది వీఆర్ గెటింగ్ ద టోటల్ డిస్టెన్స్ L ప్లస్ L. దట్ మీన్స్ ద లెంత్ విల్ బి ఇంక్రీజింగ్, డైమెన్షన్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుంది మనకు రెండు బ్లాక్స్ నుంచి కూడా మనకు సేమ్ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. బట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఫర్ ఫస్ట్ బ్లాక్ వచ్చేసి V పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్, ఫర్ సెకండ్ బ్లాక్ వచ్చేసి V పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్. వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, మనం వచ్చేసి టోటల్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలని చేస్తున్నాం V ప్లస్ V.
దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ 2v పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ బ్లాక్స్. ఈ రెండు బ్లాక్స్ని ఒకదాని పక్కన మనం ఒక ప్లేస్ చేసినప్పుడు మనకి యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో 2v will be the potential. So next one, if you want to find out the resistance, మనం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈక్వేషన్ ఏంటి, v ఈక్వల్స్ టు I into R. సో దాన్ని బేస్ చేసుకుని మనకి రెసిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు R ఈక్వల్స్ టు v బై I. సో ఇక్కడ మనకి v వచ్చేసి ఏమవుతుంది, రిజల్టెడ్ పొటెన్షియల్ విల్ బి 2 times, ఎందుకంటే ఇక్కడ మనం 2 బ్లాక్స్ తీసుకున్నాం కాబట్టి మనకు టోటల్ పొటెన్షియల్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వీ కెన్ రైట్ యాజ్ 2 into v బై కరెంట్ విల్ బి సేమ్, ఎందుకంటే ఈ రెండు బ్లాక్స్ నుంచి కూడా మనకి ఏమవుతుంది, సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. దట్ మీన్స్ R ఈక్వల్స్ టు 2v బై I. సో దెన్ R ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2 into మనకు వచ్చేసి v బై I వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, R అవుతుంది. దట్ మీన్స్ ద టోటల్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, మనకు డబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేస్తున్నాం, లెంత్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. లెంత్ అనేదాన్ని మనం డబుల్ చేస్తున్నప్పుడు దట్ మీన్స్ ద లెంత్ డాష్ అని తీసుకుంటే ద ఫైనల్ లెంత్ ఈజ్ 2l అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది, R డాష్ ఈక్వల్స్ టు 2 into R అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే లెంత్ పైన డిపెండ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రిలేషన్, మనకి ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటి, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద లెంత్ అండ్ ద రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఈ యొక్క రిలేషన్ అనేది మనకు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వన్, in which one it is, సో R వాల్యూ డిపెండ్స్ ఆన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ పైన, లెంత్ ఆఫ్ ది కండక్టర్ పైన అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా పైన మనకు డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు పొటెన్షియల్ అనేది చేంజ్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి, వెన్ వీఆర్ టేకింగ్ 2 బ్లాక్స్, ఒక 2 బ్లాక్స్ తీసుకుని ఆ రెండు ఒకదాంతో పక్కన అరేంజ్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం ప్రపోర్షన్ ఫార్ములాస్ ఏం రాస్తున్నాము అంటే R ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు V అండ్ R ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు L. సో లెంత్కి ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్కి కూడా ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద పొటెన్షియల్, మనకు పొటెన్షియల్ అనేది మనం డబుల్ చేసినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా డబుల్ అవుతుంది. ద సేమ్ వే మనం లెంత్ అనేది డబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఇక పొటెన్షియల్ అనేది మన రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, డబుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద రిలేషన్స్ ఎగ్జిస్టెడ్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే, వెన్ వీఆర్ టేకింగ్ ద బ్లాక్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఆ బ్లాక్ అనేది దాన్ని తీసుకున్నాం, బ్లాక్ కండక్టర్. ఈ కండక్టర్ని వచ్చేసి దీని నుంచి ఏం చేస్తున్నాం, దీన్ని హాఫ్ ఆఫ్ ది డివైడ్ చేస్తున్నాం లెంత్ వైజ్గా. సో లెంత్ వైజ్గా ఎప్పుడైతే డివైడ్ చేస్తున్నామో దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏమవుతుంది, హాఫ్ అయిపోతుంది. దట్ మీన్స్ ద టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా విల్ బి ఏ. దెన్ ఆఫ్టర్ డివైడింగ్, మనం ఎప్పుడైతే దాన్ని డివైడ్ చేస్తున్నామో లెంత్ వైజ్గా ఏమవుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మనకు హాఫ్ ఆఫ్ ది అయిపోతుంది. దట్ మీన్స్ A/2 అండ్ A/2. దెన్ వాట్ ఈస్ ద కరెంట్, ఇక్కడ మనకు వచ్చేసి కరెంట్ ఏమవుతుంది, ఇక్కడ లెంత్ వచ్చేసి మనకు సేమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో లెంత్ అనేది సేమ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, పొటెన్షియల్ విల్ బి సేమ్, పొటెన్షియల్ కూడా మనకు సేమ్ అవుతుంది. బట్ హియర్ కరెంట్, మనం ఏదైతే కరెంట్ సెండ్ చేస్తున్నామో ఈ కరెంట్ అనేది ఏమవుతుంది, త్రూ దిస్ బ్లాక్స్, ఈ యొక్క హాఫ్ బ్లాక్స్ నుంచి ఏమవుతుంది అంటే ఇది డివైడ్ అయిపోతుంది. దట్ మీన్స్ I/2 అండ్ I/2. సో I/2గా డివైడ్ అవుతుంది అంటే లెంత్ అనేది చేంజ్ అవ్వట్లేదు, లెంత్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి పొటెన్షియల్ కూడా మనకు చేంజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా చేంజ్ అవుతుంది. సో క్రాస్ సెక్షనల్ ఏరియా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే R ఈక్వల్స్ మనకు ఫార్ములా ఏంటి, V/I. సో V వాల్యూ విల్ బి సేమ్, కాన్స్టెంట్గా ఉంది ఇక్కడ. సో V వాల్యూ ఈజ్ సేమ్ అండ్ I కాన్స్టెంట్, కరెంట్ ఏమవుతుంది మనకు హాఫ్గా డివైడ్ అయిపోతుంది. దట్ మీన్స్ I/2. సో V ఈక్వల్స్ టు దీని ఈక్వేషన్ రాసినప్పుడు ఏమవుతుంది, 2 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ 2V/I. సో V/I ఈజ్ నథింగ్ బట్ R. దట్ మీన్స్ ద రిజల్ట్ విల్ బి 2 into R. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది డబుల్ అవుతుంది. వెన్ ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే, ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం హాఫ్గా డివైడ్ చేసినప్పుడు, అంటే మనం బ్లాక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో డబుల్ అవుతుంది. సో ఈ R అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా పైన డిపెండ్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద రిలేషన్, ఇక్కడ మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే, వెన్ వీఆర్ డిక్రీజింగ్ దిస్ A వాల్యూ, మనం యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏం చేస్తున్నాము అంటే హాఫ్ చేస్తున్నాం, అంటే డిక్రీజ్ చేస్తున్నాం. డిక్రీజ్ చేసినప్పుడు ఇక రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, ఇట్ ఈస్ 2 into R. దట్ మీన్స్ డబుల్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై దిస్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్. దట్ మీన్స్ హియర్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద రెసిస్టెన్స్ అండ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా విల్ బి ఇన్వర్స్ ప్రపోర్షన్. రెండు కూడా మనకి ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ద అనదర్ రిలేషన్. సో ఇక్కడ వచ్చేసి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయంటే, లెంత్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా. మనం లెంత్ తీసుకున్నట్లయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కమింగ్ టు దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది. సో క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజ్ అవుతుంది అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద రిలేషన్స్. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు రిలేషన్స్ ఏం తీసుకుంటామంటే, వన్ ఈజ్ R ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు N, అనదర్ వన్ ఈజ్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఇక్కడ మన క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నప్పుడు, సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఏమున్నాయి, R ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు L
and R is inverse proportional to A. సో వెన్ వీఆర్ కంబైనింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, మనం ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వేషన్ కంబైన్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు, దీనికి ఇక్కడ ఎల్ ఈజ్ ఇన్ న్యూమరేటర్, డైరెక్ట్ ప్రొపోర్షన్ కాబట్టి ఏం రాస్తున్నాం మనం న్యూమరేటర్లో రాస్తున్నాం, అండ్ ఏ ఈజ్ ఇన్వర్స్ ప్రొపోర్షన్ కాబట్టి ఏం రాస్తున్నాం అంటే డినామినేటర్లో రాస్తున్నాం. దట్ మీన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో ఇక్కడ మనకి ఏముంది, ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంది, ప్రొపోర్షనల్ సింబల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ ప్రొపోర్షనల్ సింబల్ తీసేస్తున్నామో, దట్ మీన్స్ రిమూవ్ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది, వీఆర్ గెటింగ్ వన్ కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ ఏమో దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే రోతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో రో ఇంటూ ఎల్ బై ఏ. ఇక్కడ వచ్చేసి రో అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రెసిస్టివిటీ. దీన్నే మనం ఏమంటున్నాం, రెసిస్టివిటీ అంటున్నాం. దట్ మీన్స్ ఆర్ ఈక్వల్స్ రో ఇంటూ ఎల్ బై ఏ. హియర్ రో ఈజ్ రిప్రజెంటింగ్ ద రెసిస్టివిటీతో రిప్రజెంట్ చేస్తున్నాం. దిస్ ఈజ్. సో ఈ రెసిస్టివిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్. ఈ యొక్క కండక్టర్ ఏదైతే ఉందో అది మనకు దేంతో తయారవుతుంది, దేంతో ఫామ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీ. ఇంకా ఈ డైమెన్షన్స్ పైన దేనిపైన కూడా ఈ రెసిస్టివిటీ అనేది మనకు డిపెండ్ అవ్వదు. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అండ్ ద ఓమ్స్ లాని బేస్ చేసుకుని దీన్నే మనం ఏమంటున్నాం, ఓమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఓమ్స్ లా మనకు మెయిన్గా దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ వి అండ్ ఐ. పొటెన్షియల్కి కరెంట్కి ఏదైతే రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకుని ఇది అనేది మనకు డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫార్ములా ఏమంటే రిలేషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఎల్. లెంత్ పైన డిపెండ్ అవుతుంది రెసిస్టెన్స్ అనేది. లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ డిక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ కూడా మనకు డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియాకి మనకు చేంజ్ అవుతుంది. సో క్రాస్ సెక్షనల్ ఏరియా మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్, దీనికి ఒక మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెన్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ మార్కెట్, మనం ఒక మార్కెట్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకుందాం. సో మార్కెట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ యొక్క లెంత్ అనేది ఏముంది మనకు వెరీ నారో, చాలా తక్కువ లెంత్తో మనకి ఈ యొక్క మార్కెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ద క్రౌడ్ విల్ బీ మోర్. ఇక్కడ వచ్చేసి మన క్రౌడ్ ఎలా ఉందంటే చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ అండ్ ఫ్రమ్, ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఈ టార్గెట్ వరకు రీచ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది, డిస్టెన్స్ తక్కువగా ఉంది అండ్ లెంత్ అనేది మనకు ఎక్కువగా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ దిస్ వన్, ఈ యొక్క డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయడానికి ఏమవుతుంది, మనకు చాలా కష్టం అవుతుంది. దట్ మీన్స్ ద రెసిస్టెన్స్, ఇక్కడ వచ్చేసి మనకు అబ్స్ట్రాక్ట్స్, ఇక అబ్జెక్షన్స్ అనేవి ఉంటాయి, చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి. సో దట్స్ వై ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి టైం అనేది, మనం ఈ యొక్క టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం తీసుకున్న టైం కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే అదర్వైజ్ ఇన్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటి అంటే మనం వచ్చేసి ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో, ఈ బ్రెడ్త్ ఏదైతే ఉందో, ఈ యొక్క రోడ్ యొక్క బ్రెడ్త్ వచ్చేసి మనకు ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా ఉన్నప్పుడు సేమ్ ట్రాఫిక్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, దట్ మీన్స్ హియర్ వీ హ్యావ్ సమ్ గ్యాప్స్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సమ్ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ వీ కెన్ ట్రావెల్ ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ యొక్క బ్రెడ్త్ అనేది మనకు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీ నీడ్ మోర్ టైమ్ టు రీచ్ ద టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాం. అదే ఈ డిస్టెన్స్ అనేది ఈ యొక్క ఏదైతే ఉందో, ఈ యొక్క క్రాస్ సెక్షన్ అనేది మనకు తక్కువగా ఉందంటే వీ కెన్ రీచ్ ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నామంటే ఇది వచ్చేసి లెంత్ పైన డిపెండ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ క్రాస్ సెక్షనల్ ఏరియా పైన డిపెండ్ అవుతుంది. సో ఇక మనం లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కువ టైం తీసుకుంటాం ట్రావెల్ చేయడానికి. ద సేమ్ మన క్రాస్ సెక్షన్ ఏరియా వచ్చేసి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, వీ కెన్ ట్రావెల్ ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నాం. సో ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈజ్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు ఏ అండ్ వీ కెన్ కంబైన్ దీస్ టూ. ఈ రెండు ఈక్వేషన్స్ కంబైన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో మనం ఎప్పుడైతే ఈ ప్రొపోర్షనల్ సింబల్ తీసేస్తున్నామో మనకి ఏమొస్తుందో కాన్స్టెంట్ వస్తుంది, దట్ ఈజ్ ఆర్ ఈక్వల్స్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. దిస్ ఈజ్ ద ఓమ్స్ లా. సో ఇక్కడ ఈ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది, ఈ యొక్క రో అనేది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే రెసిస్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రెసిస్టివిటీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్. ఓన్లీ నేచర్, ఈ యొక్క మ్యాటర్ అనేది దేంతో ఫామ్ అవుతుందో ఆ నేచర్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది తప్ప ఇంకా దేనిపైన డిపెండ్ అవ్వదు. సో దీస్ ఆర్ ద రెసిస్టివిటీ అండ్ ఓమ్స్ లా. నెక్స్ట్ వన్, ఈ యొక్క ఓమ్స్ లా అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మనకు ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి అంటే I ఇంటూ R. సో I ఇంటూ R, I ఈజ్ ద కరెంట్ అండ్ R ఈజ్ ద రెసిస్టెన్స్. సో మనం యూజింగ్ ఓమ్స్ యూజ్ చేసి మనం R వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రో ఇంటూ ఎల్ బై ఏ చేస్తున్నాం. దట్ మీన్స్ I ఇంటూ R వాల్యూ రాసినప్పుడు ఏమొస్తుంది, రో ఇంటూ ఎల్ బై ఏ. వీఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వన్. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే I ఇంటూ రో ఇంటూ ఎల్ బై ఏ. సో దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఫార్ములా. సో ఇక్కడ మనకు వచ్చేసి I బై ఏ, కరెంట్ అనేది యూనిట్ ఏరియాలో ఎంత ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం, కరెంట్ డెన్సిటీ అంటున్నాం. దట్ మీన్స్ దాన్ని జేతో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ J ఈక్వల్స్ టు I బై ఏ. పర్ యూనిట్ ఏరియా వాట్ ఈస్ ద కరెంట్ ఎగ్జిస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్ డెన్సిటీ. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. మనం ఈ ప్రీవియస్ సెషన్స్లో మనం ఈ యొక్క వాల్యూని మనం డిఫైన్ చేసినాం. సో ఈ డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కరెంట్ డెన్సిటీని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, V ఈక్వల్స్ టు J ఇంటూ రో ఇంటూ ఎల్.
సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్. సో నెక్స్ట్ వన్, ఇది మనం పొటెన్షియల్ ఫార్ములా తీసుకున్నప్పుడు ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఎప్పుడైతే ఒక కండక్టర్ తీసుకుని ఆ కండక్టర్ పైన ఏం చేస్తున్నామంటే సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేదాన్ని అప్లై చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం అండ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ విల్ బి ఎల్. సో ఇప్పుడు మనకు టోటల్ పొటెన్షియల్ అనేది మనకి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది, మనకు పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్, అండ్ డిస్టెన్స్ అంటే ఏంటి, లెంత్. అప్పుడు మనకు పొటెన్షియల్ ఏమవుతుంది, పొటెన్షియల్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్. సో ఇక్కడ వచ్చేసి మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏమొస్తుంది, జే ఇంటూ రో ఇంటూ ఎల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పొటెన్షియల్ ఫార్ములా ఈ ఇంటూ ఎల్ వస్తుంది. సో బై యూజింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్స్ రెండు రాసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ ఇంటూ ఎల్ ఈక్వల్స్ టు జే ఇంటూ రో ఇంటూ ఎల్. సో ఇక్కడ ఎల్ క్యాన్సిల్ ఇన్ బోత్, రెండు సైడ్స్ కూడా మనకి ఏమవుతుంది, ఎల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈ ఈక్వల్స్ టు ఫార్ములా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొస్తుంది, జే ఇంటూ రో. సో ఇక్కడ జే అంటే ఏంటి, మనకు కరెంట్ డెన్సిటీ, ఒక యూనిట్ ఏరియాలో ఎంత కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అండ్ రో అంటే ఏంటి, రెసిస్టివిటీ, ఆ యొక్క మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు ఎంత ఉంది. సో ఆ రెండు ప్రోడక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మనం యొక్క కరెంట్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏమొస్తుంది, జే ఈక్వల్స్ టు ఈ బై రో. జే ఈజ్ నథింగ్ బట్ ఈ బై రో. రోను ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ బికమ్ ఈ బై రో. సో జే ఈక్వల్స్ టు ఈ బై రో అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క 1 బై రో ప్లేస్లో ఏం రాస్తున్నాం అంటే మనం సిగ్మా రాస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ రో అంటే ఏంటి, మనకు రెసిస్టివిటీ. దట్ మీన్స్ ఇట్ కెన్, వాట్ ఈస్ ద క్యాపబిలిటీ టు స్టాప్ ద చార్జ్. ఒక చార్జ్ అనేది మనకు ఫ్లో అవుతుంది అంటే దాన్ని మనం ఆపేయడానికి మనకు ఎంతైతే ఇక్కడ మనకు పవర్ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం రెసిస్టివిటీ అంటున్నాం. సో ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కండక్టివిటీ అంటున్నాం. That means the formula for current density equals to E into sigma. E అంటే ఏంటి, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, సిగ్మా అంటే ఏంటి, కండక్టివిటీ. కండక్టివిటీ అంటే ఏంటి అంటే హౌ కెన్ ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ ద కండక్టర్. మనం ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దాని యొక్క క్యాపబిలిటీ ఎంతవరకు ఉంది అంటే ఈ యొక్క కరెంట్ని పాస్ చేయడానికి దాని నుంచి దానికి ఎంత క్యాపబిలిటీ ఉందో దాన్ని మనం కండక్టివిటీ అంటున్నాం. అదేమో దాని యొక్క స్టాప్ చేయడానికి మనకు ఎంత క్యాపబిలిటీ ఉందో దాన్ని ఏమంటామంటే రెసిస్టివిటీ అంటున్నాం. సో ఈ యొక్క రెసిస్టివిటీ అండ్ ఈ యొక్క కండక్టివిటీ బోత్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే రెసిప్రోకల్గా ఉంటాయి. అంటే ఈ యొక్క దీని యొక్క ఇన్వర్స్ నేమ్, ఈ యొక్క రెసిస్టివిటీ యొక్క ఇన్వర్స్ నేమ్ మనం ఏమంటున్నాం, కండక్టివిటీ అంటున్నాం. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి, కండక్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే సిగ్మా యొక్క యూనిట్స్ వచ్చేసి మనం మోగా రాస్తాం. దట్ మీన్స్ సింప్లీ ద రెసిప్రోకల్. సో మనకు రెసిస్టివిటీకి ఏం రాస్తున్నాం, ఓమ్ రాస్తున్నాం. సో రెసిస్టివిటీకి ఓమ్ రాస్తున్నాం కాబట్టి మనకు సిగ్మా, దీని యొక్క కండక్టివిటీకి ఏం రాస్తున్నాం అంటే రివర్స్ రాస్తున్నాం, ఎంహెచ్ఓ మో. నెక్స్ట్ మన ద సింబల్, రెసిస్టివిటీకి సింబల్ వచ్చేసి మనం ఓమ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో దీనికి కండక్టివిటీ సింబల్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఆల్సో రెసిప్రోకల్ రాసినప్పుడు వీఆర్ గెట్టింగ్ దీస్ సింబల్స్. సో దిస్ ఈజ్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ని మనకు వచ్చేటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇవి. అండ్ ఇక్కడ ఫార్ములాస్ ఏంటి అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్స్ రో ఇంటూ ఎల్ బై ఏ. నెక్స్ట్ వన్ ఈజ్ V ఈక్వల్స్ మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, I ఇంటూ ఆర్. సో ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, I ఇంటూ రో ఎల్ బై ఏ. సో నెక్స్ట్ వన్ కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో మనకు ఎంత కరెంట్ అయితే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం ఏమంటామంటే కరెంట్ డెన్సిటీ అంటున్నాం. దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, జేతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ SI యూనిట్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ, SI యూనిట్ ఏం రాస్తున్నాము అంటే కరెంట్ డెన్సిటీకి మనకు ఫార్ములా ఏంటి, J ఈక్వల్స్ టు I బై ఏ, కరెంట్ బై ఏరియా. సో కరెంట్కి వచ్చేసి మనకు యూనిట్స్ ఏంటి, యాంపియర్, అండ్ ఏరియాకి వచ్చేసి ఏంటి మనకు మీటర్ స్క్వేర్. దట్స్ వై ద యూనిట్ ఫర్ SI యూనిట్ వచ్చేసి కరెంట్ డెన్సిటీకి ఏమవుతుంది, యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్, ఇఫ్ E ఈజ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్ దెన్ ద పొటెన్షియల్ విల్ బి E ఇంటూ ఎల్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక కండక్టర్ని తీసుకొని ఎల్ లెంత్ ఉన్నటువంటి ఒక కండక్టర్ని, ఆ ఎల్ లెంత్ ఉన్న కండక్టర్ పైన ఏం చేస్తున్నామంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే పొటెన్షియల్ ఫార్ములా ఈక్వల్స్ టు V ఈక్వల్స్ టు E ఇంటూ ఎల్ వస్తుంది. సో హౌ యూ ఆర్ గెటింగ్ దిస్ ఫార్ములా, మనకి ఈ ఫార్ములా ఎలా వస్తుంది అంటే మనకు వచ్చేసి జనరల్ మెకానిక్స్లో తీసుకున్నప్పుడు మనకు పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. సో మనకు ఒక యూనిట్ ఛార్జ్ తీసుకురావడానికి ఎంత వర్క్ చేస్తున్నామో దాన్ని మనం పొటెన్షియల్ అంటున్నాం. సో ఇక్కడ మనం పొటెన్షియల్ వర్క్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో డబ్ల్యూ ఈక్వల్స్ టు F ఇంటూ ఎస్. మనకి ఇక్కడ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది, మనకు సమ్ ఫోర్స్ అనే దాన్ని అప్లై చేస్తుంది. దట్స్ వై ఇన్ ప్లేస్ ఆఫ్ ఫోర్స్ వీఆర్ రైటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెక్స్ట్ వన్ S ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ అక్కడ అంటే ఇక్కడ ఏముంది, మనకు లెంత్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ యూ కెన్ రైట్ as E ఇంటూ ఎల్. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, పొటెన్షియల్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ V ఈక్వల్స్ టు E ఇంటూ ఎల్. సో వీఆర్ గెటింగ్ టూ ఫార్ములాస్. ఇక్కడ మనకు V వాల్యూకి వచ్చేసి మనకి ఏమున్నాయి, టూ ఫార్ములాస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో రెండు కూడా మనకు పొటెన్షియల్సే కాబట్టి రెండు కూడా మనం ఏం చేస్తున్నాం, ఈక్వల్ చేస్తున్నాం. దట్ మీన్స్ E ఇంటూ ఎల్ ఈక్వల్స్ టు J ఇంటూ రో ఇంటూ ఎల్. సో బోత్ సైడ్స్ మనకి ఏముంది, ఎల్ అనేది ఎగ్జిస్ట్ ఉంది. సో ఎల్ అని మనం క్యాన్సిల్ చేసినప్పుడు ఏమొస్తుంది, E ఈక్వల్స్ టు J ఇంటూ రో ఫామ్ అవుతుంది.
సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై యూజింగ్ ద కరెంట్ డెన్సిటీ అండ్ రెసిస్టివిటీ. సో ఈ కరెంట్ డెన్సిటీ అనేది మనకు ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే డైరెక్షన్లో వర్క్ చేస్తుందో ఈ యొక్క కరెంట్ డెన్సిటీ అనేది కూడా మనకు సేమ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. దట్స్ వై ఇఫ్ యూ రైట్ ద వెక్టార్ ఫామ్, ఈ యొక్క ఈక్వేషన్కి మనం వెక్టార్ ఫామ్ రాసినప్పటికీ కూడా మనకి ఈక్వేషన్ అనేది సేమ్గానే ఎగ్జిస్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద యూనిట్ వెక్టార్స్ బోత్ విల్ బి హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. దట్ ఈస్ సో నెక్స్ట్ మనం ఈ కరెంట్ డెన్సిటీ ఫార్ములా చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ ఈక్వల్స్ మనకు ఫార్ములా ఏంటి జే ఇంటూ రో. దాన్ని బేస్ చేసుకుని మనం జే వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఈ బై రో అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏం చేసినప్పుడు ఈ యొక్క రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీని మనం ఏమంటాం కండక్టివిటీ అంటున్నాం. దట్స్ వై ద ఫార్ములా విల్ బికమ్ జే ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ ఈ. దట్ ఈస్ ద ఫార్ములా జే ఈక్వల్ సిగ్మా ఇంటూ హియర్ సిగ్మాని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ నోన్ యాజ్ కండక్టివిటీ. దిస్ ఈజ్ ఓమ్స్ లా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ drift of electrons and the origin of resistivity. సో ఎప్పుడైతే మనం ఒక కండక్టర్లో తీసుకుంటున్నాం ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ప్రీవియస్ సెషన్స్, మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసినాం. ఎప్పుడైతే ఒక కండక్టర్ తీసుకుంటున్నామో దాంట్లో వచ్చేసి మనకి ఏముంటాయి ఫిక్స్డ్ పాజిటివ్ ఛార్జ్. ఈ యొక్క కండక్టర్లో ఏముంటాయి మనకు ఫిక్స్డ్ పాజిటివ్ లొకేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అండ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయో అవి ఏమవుతున్నాయి మనకు మూవ్ అవుతూ ఉంటాయి ఇన్సైడ్ ద కండక్టర్. సో ఎప్పుడైతే ఇవి మూవ్ అవుతున్నాయో దట్ మీన్స్ వెన్ వీఆర్ కొలైడ్ విత్ ద పాజిటివ్ అయాన్స్, ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతున్నాయి ఈ యొక్క పాజిటివ్ అయాన్స్తో కొలైడ్ అవుతున్నాయి. కొలైడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క ఎనర్జీ వెలాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ ద పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. దట్ మీన్స్ ఎప్పుడైతే మీ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఏమున్నాయో నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏమున్నాయో అవన్నీ పాజిటివ్ అయాన్స్తో మనకు ఎప్పుడైతే కొలైడ్ అవుతున్నాయో ఆ కొలైడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకు సమ్ వెలాసిటీ అనేది ట్రావెల్ అవుతుంది ఈ యొక్క ఎలక్ట్రాన్స్కి. సో మనకు వచ్చేసి మనం ప్రీవియస్ సెషన్ డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్తున్నాం వెన్ దెర్ ఈస్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎప్పుడైతే ఈ కండక్టర్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవ్వట్లేదో వర్క్ అవ్వనప్పుడు ఏమవుతుంది ఆఫ్టర్ ద కొలిజన్ అండ్ బిఫోర్ ద కొలిజన్ ద వెలాసిటీ విల్ బి సేమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది బట్ ద డైరెక్షన్ విల్ బి random. సో ఆఫ్టర్ కొలిజన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పాజిటివ్ అయాన్, ఈ పాజిటివ్ అయాన్ పైన ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి కొలైడ్ అవుతుంది. కొలైడ్ అయినప్పుడు జనరల్గా వచ్చేసి దీని యొక్క డైరెక్షన్ ఏంటి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. ఆఫ్టర్ దట్ వన్ ఎప్పుడైతే ఇక్కడ కొలిజన్ అనేది జరుగుతుందో ఆ కొలిజన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ ద కొలిజన్ ద డైరెక్షన్ విల్ బి ఇన్ ర్యాండమ్. ఆ డైరెక్షన్ అనేది మనకు ఏ డైరెక్షన్లో అయినా ట్రావెల్ చేయొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉండకుండా ఏదో ఒక డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ద టోటల్ వెలాసిటీ విల్ బికమ్ జీరో ఎందుకు అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతున్నాయి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఏవైతున్నాయో ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతున్నాయి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతున్నాయి. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ యొక్క కొలిజన్ జరిగిన తర్వాత ఏమవుతున్నాయి సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు సేమ్ ఉంది బట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో మనకు టోటల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. మనకు వచ్చి ఒక డైరెక్షన్లో ఎన్ని ఉన్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్ కూడా మనకి ఏమొస్తున్నాయి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో మనకు టోటల్ ఈ యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది జీరో అవుతుంది. దట్స్ బై ద టోటల్ విల్ బి జీరో, టోటల్ వాల్యూ అనేది మనకు జీరో అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నాట్ అప్లైడ్ ఆన్ ద ఫామ్. ఈ యొక్క కండక్టర్ పైన మనం ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకపోతే దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నౌ ఇఫ్ యూ అప్లై సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద కండక్టర్, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కండక్టర్ పైన సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేదాన్ని అప్లై చేస్తున్నాం. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ అనేవి దే ఆర్ ఆల్వేస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అవి రెండు కూడా ఒక యూనిఫామ్ డైరెక్షన్లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఆ యూనిఫామ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయంటే ఏముంది దానికి సమ్ వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వెలాసిటీ ఉంది అంటే ఆ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కదా ఆఫ్టర్ కొలిజన్ అండ్ బిఫోర్ కొలిజన్. సో ఆ చేంజెస్ జరిగినప్పుడు ఏమవుతుంది దానికి యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సిరీస్ ప్యాటర్న్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్లో ఉన్నటువంటి యొక్క డైఎలక్ట్రిక్ ప్లేస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఎగ్జిస్టెడ్ దిస్. సో ఫస్ట్ మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రాన్ విల్ సఫర్ కొలిజన్స్ విత్ హెవీ ఫిక్స్డ్ అయాన్స్ బట్ ఆఫ్టర్ కొలిజన్ ద యావరేజ్ వెలాసిటీ విల్ బి జీరో. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేయట్లేదో అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి అండ్ దే కెన్ ట్రావెల్ ఇన్ ద సేమ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ ద బోత్ ద వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ అనేది మనకి ఏమవుతుంది జీరో అవుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ద డైరెక్షన్స్ ఆర్ ర్యాండమ్. ఆ డైరెక్షన్స్ అనేవి మనకు ఒకే యూనిఫామ్ డైరెక్షన్లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక కండక్టర్లో వచ్చేసి ఎన్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఎన్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎంత ఒక టీ టైంలో స్మాల్ టీ టైం ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఆ స్మాల్ టీ టైం ఇంటర్వెల్ వచ్చేసి విఐ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది ఒక ఐత్ ఎలిమెంట్ అనేది. సో ఐత్ ఎలిమెంట్ అనేది విఐ మనం ఏం చేస్తున్నాం యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో యావరేజ్ అంటే ఏంటి మనకు సమ్ ఆఫ్ మొత్తం వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం నెంబర్ ఆఫ్ యొక్క పార్టికల్స్ ఏదైతే దాంతో డివైడ్ చేస్తున్నాం. సో సమ్ ఆఫ్ ఆల్ అంటే ఏం చేస్తున్నాం వీఆర్ గెటింగ్ సిగ్మా.
సిగ్మా అంటే ఈ సమ్ ఆఫ్, దట్ మీన్స్ I ఈక్వల్స్ టు 1 to n, ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, n పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. I ఈక్వల్స్ టు 1 to n VI, దట్ మీన్స్ ఈ యొక్క n పార్టికల్స్ యొక్క అన్ని వెలాసిటీస్ మనం ఏం చేస్తున్నామంటే యాడ్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, 1/, దట్ మీన్స్ డివైడ్ చేస్తున్నాం nతో. సో ఈ వాల్యూ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా వెన్ వీఆర్ నాట్ అప్లయింగ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేయనప్పుడు ఈ యొక్క ఫార్ములా ఏంటి అంటే దెన్ 1/n ఇంటూ సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n VI ఈక్వల్స్ టు 0. ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యాక్సిలరేషన్ ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఏదైతే కండక్టర్లో ఉన్నాయో అవి ఏమవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో వాటికి ఏమవుతుంది, మనకు వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ వెలాసిటీ అనేది చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏమంటున్నాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్, దట్ మీన్స్ V/t. టైంతో పాటు మనకు వెలాసిటీ కూడా చేంజ్ అవుతూ ఉందంటే దాన్ని మనం ఏమంటాం, యాక్సిలరేషన్ అంటున్నాం. సో మనం ఎప్పుడైతే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఒక కండక్టర్లో ఏదైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి కూడా మనకు అన్ని ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఆ ట్రావెల్ అయినప్పుడు ఏమొస్తుంది, మనకు ఈ యొక్క యాక్సిలరేటర్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ యాక్సిలరేషన్కి ఫార్ములా ఏంటి, సో మనకు ఫోర్స్ ఫార్ములా ఏంటి అంటే ఇన్ మెకానిక్స్, మనం మెకానిక్స్ తీసుకున్నట్లయితే ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్స్ టు m ఇంటూ A. సో ఇక్కడ మనకి వచ్చేసి యాక్సిలరేషన్ ఏమవుతుంది, F/m. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్ ఇన్ మెకానిక్స్. సో కమింగ్ టు ఎలక్ట్రిసిటీ, మనం ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఫార్ములా వచ్చేసి A ఈక్వల్స్ టు -E ఇంటూ E/m. సో ఇక్కడ ఎందుకు -E ఇంటూ E తీసుకుంటున్నాము అంటే దట్ మీన్స్ ఇక్కడ E అంటే ఏంటి, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. మనకి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏదైతే సర్క్యూట్లో వర్కౌట్ ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఫోర్స్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఫోర్స్ కన్సిడర్ చేస్తున్నాం అండ్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ చార్జ్ ఎందుకు తీసుకుంటాము అంటే మనం వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వెన్ వీఆర్ కన్సిడరింగ్ యూనిట్ ఛార్జ్, మనం వచ్చేసి టెస్ట్ ఛార్జ్ ఏదైతే ఎగ్జిస్ట్ తీసుకున్నాం దట్ మీన్స్ ఒక +q ఛార్జ్ వచ్చేసి మన సెంటర్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వచ్చేసి ఒక కూలుమ్ ఛార్జ్ అంటే ఒక యూనిట్ ఛార్జ్ని దీన్ని తీసుకొస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్లోకి, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి తీసుకొస్తున్నాం. సో ఇక్కడ ఈ ఫోర్స్ అనేది దేనిపైన వర్క్ చేస్తుంది అంటే మనకు యూనిట్ ఛార్జ్ పైన వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి మనకు డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది ఏముంది, ఆ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై యూఆర్ టేకింగ్ E. అండ్ హియర్ ఎలక్ట్రాన్కి వచ్చేసి మనకి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. దట్స్ వై యాక్సిలరేషన్ బికమ్ -E ఇంటూ E/m. అండ్ నెక్స్ట్ మనం ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతాయి, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ట్రావెల్ అవుతాయి. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనకు పాజిటివ్ నుంచి నెగిటివ్కి ట్రావెల్ అవుతాయి. దట్స్ వై బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రెండు కూడా మనకి ఏ డైరెక్షన్లో ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. దట్స్ వై ద యాక్సిలరేషన్ బికమ్ -E ఇంటూ E/m. ఇక్కడ స్మాల్ e వచ్చేసి మనకి ఎలక్ట్రాన్ ఛార్జ్, క్యాపిటల్ E వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ m ఈజ్ ద mass of the electron. So this is the formula for acceleration. So after that one మనకు వచ్చేసి అక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి, కైనమాటిక్ ఈక్వేషన్స్. సో కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే మనకు V ఈక్వల్స్ టు U ప్లస్ AT. V ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, U ప్లస్ AT. ఇక్కడ V వచ్చేసి ఫైనల్ వెలాసిటీ, E వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ, A వచ్చేసి యాక్సిలరేషన్, T వచ్చేసి టైం. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ యొక్క యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వెన్ వీఆర్ ఫైండింగ్ దిస్ వన్, ఈ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు వెన్ వీఆర్ కండక్టర్, మనం కండక్టర్ తీసుకుంటున్నాం. సో ఆ కండక్టర్లో వచ్చేసి మనకి ఏమున్నాయి, డిఫరెంట్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆ డిఫరెంట్ పార్టికల్స్ తీసుకుని ఏం చేస్తున్నాము అంటే వెన్ వీఆర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద కొలిజన్, సో ఇక్కడ ఎప్పుడైతే ఈ కొలిజన్స్ అనేది ఫామ్ అవుతున్నాయో ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది ఏం చేస్తున్నాయి, ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ని కొలైడ్ చేస్తున్నాయి. ఆ కొలైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్గా వాటి యొక్క డైరెక్షన్ అనేది ఏమవుతుంది, మనకు ర్యాండమ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ర్యాండమ్గా చేంజ్ అవుతుందో మనకి యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది, VI యావరేజ్ విల్ బి 0. సో మనకి యొక్క యావరేజ్ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. దట్ మీన్స్ ద ఇనిషియల్ వెలాసిటీ ఇమ్మీడియట్గా ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. దట్స్ వై ఇనిషియల్ వాల్యూ విల్ బి 0. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, యాక్సిలరేషన్. సో మనకి యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, -E ఇంటూ E/m. సో దిస్ ఈజ్ ద యాక్సిలరేషన్ ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చేసి టైం ఏం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ వచ్చేసి టైమ్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్ టైం ఫర్ ఆల్ ద కొలిజన్స్. ఒక కొలిజన్స్ అనేది ఏమవుతున్నాయంటే అన్ని పార్టికల్స్కి ఒకేసారి కొలిజన్ అనేది జరగదు. దట్ మీన్స్ డిఫరెంట్ పార్టికల్స్ అనేవి డిఫరెంట్ కొలిజన్స్ దగ్గర జరుగుతున్నాయి. దట్స్ వై వీ కెన్ కంబైన్ దీస్ ఆల్. ఇవన్నింటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై టౌ. ఈ యొక్క యావరేజ్ టైం వచ్చేసి మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే టౌతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ టౌ అనేది మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే
ఇంకా కొలిజన్స్ అనేవి ఈ యొక్క అన్ని పార్టికల్స్ అనేవి మనకు యావరేజ్ టైం అనేది ఎంత తీసుకుంటాయి కొలిజన్కి. సో సమ్ పార్టికల్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ టు దిస్ టౌ. ఈ యొక్క టౌ వాల్యూకి సమ్ ఈ యొక్క పార్టికల్స్ ఏమవుతున్నాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎక్కువ టైం తీసుకుంటాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ వచ్చేసి తక్కువ టైం తీసుకుంటాయి. దట్స్ వై సో ఈ యొక్క ఎక్కువ టైం తక్కువ టైం కాకుండా మనం ఏం చేస్తున్నాం, దీన్ని యావరేజ్ తీసేసుకుని ఈ యొక్క టౌ వాల్యూ అనేదాన్ని డిఫైన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఫార్ములాస్ మనకి ఇక్కడ వచ్చేసి ఇనీషియల్ వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, యాక్సిలరేషన్ ఉంది అండ్ టైం ఉంది. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఆ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే ద ఫైనల్ వెలాసిటీ VD ఈక్వల్స్ టు అండ్ VI మైనస్ VI యావరేజ్ ప్లస్ A ఇంటూ T. సో ఇక్కడ యాక్సిలరేషన్ ఏమొస్తుంది మనకి, VI యావరేజ్ వాల్యూ విల్ బి 0 అండ్ యాక్సిలరేషన్ వచ్చేసి మనకి ఏమొస్తుంది మైనస్ E ఇంటూ E/m. అండ్ ఇక్కడ టైం వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం, టౌ తీసుకుంటున్నాం. సో 0 ఇక్కడ ఉంది 0, సో ప్లస్ ఇంటూ మైనస్ విల్ బి మైనస్ అండ్ E ఇంటూ E/m ఇంటూ టౌ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ VD. ఇక్కడ ఏదైతే మనకు వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుందో ఫైనల్గా దీన్నే మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. దట్ మీన్స్ ఆల్ ద పార్టికల్స్ ఆర్ collide with each other and finally they will get some velocity after small time interval. ఒక ti టైం ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్ కొలిజన్ తర్వాత ఏమవుతుంది, వెలాసిటీ అనేది మనకు 0 అవుతుంది. ఆ ఇమ్మీడియట్ కాకుండా ఆఫ్టర్ సమ్ టైం ఒక కొలిజన్ జరిగిన తర్వాత ఒక ti సెకండ్స్ తర్వాత మనం ఒక వెలాసిటీ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ వెలాసిటీ ఏమవుతుంది అంటే అన్ని పార్టికల్స్ కూడా యావరేజ్ తీసుకునేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. సో ఆ డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా ఏంటంటే VD ఈక్వల్స్ టు మైనస్ E ఇంటూ E/m ఇంటూ టౌ. సో ఇక్కడ మైనస్ స్మాల్ e అంటే ఏంటి మనకు ఎలక్ట్రాన్ చార్జ్ అండ్ క్యాపిటల్ E వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్, m ఈజ్ మాస్ అండ్ టౌ ఈజ్ ద యావరేజ్ టైం ఫర్ ద కొలిజన్స్. ఈ యొక్క కొలిజన్స్ జరగడానికి మనకి యావరేజ్ టైం ఎంత తీసుకున్నామో దాన్ని మనం టౌతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫార్ములాస్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, VI ఈజ్ ద ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్టర్ ఇమ్మీడియట్ ద కొలిజన్ తర్వాత వెంటనే ఏమవుతుంది మనకి ఈ యొక్క VI యావరేజ్ అనేది మనకు ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది 0 అయిపోతుంది. దెన్ ద వెలాసిటీ అట్ టైం T. సో ఆఫ్టర్ కొలిజన్ తర్వాత మనకు T టైం తర్వాత ఈ యొక్క వెలాసిటీ ఏమవుతుంది అంటే బై యూజింగ్ ద కైనమాటిక్ ఈక్వేషన్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, V ఈక్వల్స్ టు U ప్లస్ AT అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ VI ఈక్వల్స్ టు VI మైనస్ యాక్సిలరేషన్ వచ్చేసి మనకు మైనస్ కాబట్టి మైనస్ E/m ఇంటూ TI. సో నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్ టైమ్ T ఈజ్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద VS. సో ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తున్నాం, అన్నిటిని కూడా యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అన్ని ఎలక్ట్రాన్స్కి ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ట్రావెల్ అవుతుంది, అనదర్ వన్ వచ్చేసి 3 మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మైనస్ 1 మీటర్ పర్ సెకండ్. లైక్ దిస్ డిఫరెంట్ వెలాసిటీతో ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో మనం నెక్స్ట్ ఈ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేస్తున్నాం, వీ కెన్ యాడ్ దీస్ ఆల్. దట్ మీన్స్ 2 ప్లస్ 3 మైనస్ 1/3 3 పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో దీని బేస్ మనకి ఏమొస్తుంది 4/3 మీటర్ పర్ సెకండ్ విల్ బి ద యావరేజ్ వెలాసిటీ. ద సేమ్ వే మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు ఈ T టైం దగ్గర అంటే T సెకండ్స్ టైం దగ్గర మనకి ఈ యొక్క అన్ని యావరేజ్ వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేసి దానికి యావరేజ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్. సో నెక్స్ట్ వన్, దీస్ కొలిజన్స్ అక్కర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డు నాట్ అక్కర్ ఎట్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్. ఈ కొలిజన్స్ అనేవి మనకు ఎప్పుడు కూడా రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్లో మనకి ఎగ్జిస్ట్ అవ్వవు. దట్ మీన్స్ ఒకసారి ఏమవుతుంది, కొలిజన్ అనేది 1 సెకండ్స్ తర్వాత ఫామ్ అవ్వచ్చు, లేదా 3 సెకండ్స్ తర్వాత ఫామ్ అవ్వచ్చు, లేదా 5 సెకండ్స్ తర్వాత ఫామ్ అవ్వచ్చు. దట్ మీన్స్ ఎట్ డిఫరెంట్ ఫస్ట్ వచ్చేసి మనకు 1 సెకండ్స్ దగ్గరే ఈ కొలిజన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 5 సెకండ్స్ దగ్గర జరగవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3 అంటే ఈ యొక్క టైం ఇంటర్వెల్ అనేది మనకి ఏమవుతుంది, కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ బట్ ఇట్ ఈస్ అట్ ర్యాండమ్ టైమ్స్. సో డిఫరెంట్ టైమ్స్ దగ్గర మనకి ఇది ఫామ్ అవుతూ ఉంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క టైం మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ TI ఈస్ దెన్ టౌ అంతానే రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఈ యొక్క కొలిజన్స్ జరిగేటువంటి టైం. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, VD ఈక్వల్స్ టు VI యావరేజ్. ఈ యొక్క మొత్తం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో VI యావరేజ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు 0 అవుతుంది. అండ్ ఈ యొక్క యాక్సిలరేషన్ వచ్చేసి మైనస్ E ఇంటూ E/m అవుతుంది. అండ్ ద యావరేజ్ టైం వచ్చేసి మనకు టౌ తీసుకున్నాం. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, మైనస్ E ఇంటూ E/m ఇంటూ టౌ. సో దిస్ ఈజ్ ద యావరేజ్ వెలాసిటీ. ఈ యొక్క వెలాసిటీ మనకి ఏదైతే ఇక్కడ ఫైనల్గా అక్కర్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. సో దట్ మీన్స్ ద యావరేజ్ వెలాసిటీ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎలక్ట్రాన్ ఆర్ యాక్సిలరేటెడ్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఏదైతే ఉందో దాని ఈ యొక్క టైం పైన మనకు డిపెండ్ అవ్వదు. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఫార్ములాలో ఉన్న టైం ఏం తీసుకుంటాం, యావరేజ్ టైం తీసుకున్నాం. దట్ మీన్స్ టౌ. సో దిస్ ఈజ్ ద యావరేజ్ టైం అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఈ యొక్క టైం పైన మనకు డిపెండ్ అవ్వదు. అండ్ ద ఎలక్ట్రాన్స్ యాక్సిలరేటెడ్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఈ యొక్క టైం దగ్గర మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎలా యాక్సిలరేట్ అవుతున్నాయి దాన్నే మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. సో దిస్ ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. సో నెక్స్ట్ వన్, బికాస్ ఆఫ్ డ్రిఫ్ట్ the net transport of charges across any area perpendicular to E. ఈ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే మనం ఈ యొక్క ఛార్జ్ తీసుకుంటామో
ఈ యొక్క కండక్టర్ తీసుకుంటాము. ఈ కండక్టర్కి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, లెంత్ వచ్చేసి L తీసుకుంటున్నాం, క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేసి ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో డ్రిఫ్ట్ వెలాసిటీతో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎంటర్ అవుతున్నాయో దిస్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఎప్పుడు కూడా ఈ పార్టికల్స్ అనేవి ఏ డైరెక్షన్ ట్రావెల్ అవుతుంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. సో ఎప్పుడైతే పర్పెండిక్యులర్ ట్రావెల్ అవుతూ ఉన్నాయో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద కండక్టర్ ఆఫ్ లెంత్ వచ్చేసి మనం ఎక్స్ అనుకుందాం. దెన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా విల్ బి ఏ క్రాస్ సెక్షనల్ ఏరియాలో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇన్ ద స్మాల్ టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ, మనం ఒక స్మాల్ టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద స్పేస్ ఇట్ కెన్ అకర్, ఈ యొక్క డెల్టా టీ టైంలో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎంత కవర్ ప్లేస్ చేస్తున్నాయి. దట్ మీన్స్ దీస్ ఆర్ ద టూ ఎండ్స్. మనం వచ్చేసి ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా ఇక్కడ తీసుకుంటున్నాం. సో మనం వచ్చేసి ఈ యొక్క కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ క్రాస్ చేస్తున్నాయో, ఈ యొక్క ఎంత ఛార్జ్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, కరెంట్ అంటున్నాం. సో ఇక్కడ మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దోస్ ఆర్ ట్రావెలింగ్ విత్ ద VD వెలాసిటీ. VD వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నప్పుడు విత్ ఇన్ ద టైం డెల్టా టీ, ఈ యొక్క డెల్టా టీ టైం ఇంటర్వెల్లో ఈ యొక్క ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ క్రాస్ చేస్తున్నాయో, ఎలక్ట్రాన్స్ క్రాస్ చేసిన దాన్ని మనం ఏమంటున్నాం, ఇక్కడ కరెంట్గా కన్సిడర్ చేస్తున్నాం, దాన్నే టోటల్ ఛార్జ్ అంటున్నాం. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ క్రాస్ చేస్తాయి అంటే డెల్టా టీ టైంలో ఈ యొక్క డెల్టా టీ ఈ యొక్క డిస్టెన్స్ మొత్తంలో, అంటే ఈ డెల్టా టీ టైంలో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి దీన్ని ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చేసి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ వెలాసిటీ ఈక్వల్స్ మనకు డిస్టెన్స్ బై టైం. సో దాన్ని బేస్ చేసుకుని డిస్టెన్స్ ఫార్ములా చేసినప్పుడు ఏమొస్తుంది, వెలాసిటీ ఇంటూ టైం. సో మనకు వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా మనకు ఈ డెల్టా టీ టైంలో ఈ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాని మనకు కన్వర్ట్ చేస్తాయి. దట్ మీన్స్ క్రాస్ చేస్తాయి. దట్స్ వై వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో వచ్చేసి మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ VD ఇంటూ టీ, మనకు వెలాసిటీ ఇంటూ టైం కాబట్టి మనకు ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది అంటే VD ఇంటూ డెల్టా టీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియాలో వచ్చేసి ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క కండక్టర్లో మనకు యూనిట్ వాల్యూమ్లో వచ్చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో టోటల్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క టోటల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఎంతో మల్టిప్లై చేస్తే దెన్ వీఆర్ గెటింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ లెంత్. ఏరియాని లెంత్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, వాల్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏరియా అనేది ఏమి తీసుకుంటాం, క్రాస్ సెక్షనల్ ఏరియా విల్ బి ఏ, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లెంత్ అంటే ఈ యొక్క కండక్టర్ లెంత్. సో దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఏం చేస్తున్నాం, వెలాసిటీ ఇంటూ టైంతో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ VD ఇంటూ డెల్టా టీ. సో దానికి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, VD ఇంటూ డెల్టా టీ. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కండక్టర్. సో మనకు ఒక యూనిట్ వాల్యూమ్లో వచ్చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు టోటల్ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఏం తీసుకుంటున్నాం, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కంప్లీట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు N ఇంటూ A ఇంటూ VD ఇంటూ డెల్టా టీ. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్. సో ఒక ఎలక్ట్రాన్కి వచ్చేసి ఛార్జ్ ఏం తీసుకుంటాం మనం, -E ఛార్జ్ ఉంది. సో అప్పుడు టోటల్ ఛార్జ్ ఏమవుతుంది, వీ కెన్ మల్టిప్లై విత్ దిస్ వన్. దీంతో మనం మల్టిప్లై చేసినప్పుడు మనకు టోటల్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని బేస్గా మనం టోటల్ ఫార్ములా ఏం తీసుకున్నాం, టోటల్ ఛార్జ్ ఈక్వల్స్ టు -NEA ఇంటూ VD ఇంటూ డెల్టా టీ. దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేసి మనం ఏం తీసుకున్నామంటే ఈ యొక్క లెంత్ అండ్ వాల్యూమ్ రెండు, లెంత్ అండ్ ఏరియా రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆ వాల్యూమ్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ వాల్యూమ్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఈ విత్ ఇన్ దట్ టైంలో ఈ యొక్క ఏరియా ఏమవుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియాని మనకు క్రాస్ అవుతున్నాయి. దట్స్ వై ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాస్డ్ ద ఏరియా VD ఇంటూ డెల్టా టీ ఇంటూ ఏ. మనకు వచ్చేసి యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, n electrons per unit volume, then the total number of electrons ఏమవుతున్నాయంటే n into VD into delta T into A. అందే సేమ్ ఏమవుతుంది మనకు -E will be the charge of electron. ఒక ఎలక్ట్రాన్కి వచ్చేసి మనకు ఛార్జ్ ఏమవుతుంది, -E అవుతుంది. దెన్ ఆ టోటల్ ఛార్జ్ ఏమవుతుంది అంటే -NEA into VD into delta T అవుతుంది. సో దీస్ ఆర్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ది కండక్టర్. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏం తీసుకుంటాము అంటే, సో మనకు వచ్చేసి కరెంట్ ఫార్ములా ఏంటి, I ఈక్వల్స్ టు డెల్టా క్యూ బై డెల్టా టీ. ఈ యొక్క టోటల్ ఛార్జ్ అనేది మనకి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్లో, మనం గివెన్ టైమ్ ఇంటర్వెల్లో మనకి ఎంత ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని మనం ఏమంటున్నాం, కరెంట్ అన్నాం. దీన్ని బేస్ చేసుకుని మనకు ఇప్పుడు డెల్టా క్యూ అంటే ఛార్జ్ యొక్క ఫార్ములా ఏమొస్తుంది, డెల్టా టీ వీఆర్ సెండింగ్ అనదర్ సైడ్, దెన్ ఇట్ బికమ్ I ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ వచ్చేసి మనం టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసినాం ప్రీవియస్ ఈక్వేషన్లో. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఛార్జ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ రెండు కూడా మనకు ఛార్జ్ కాబట్టి రెండు కూడా ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. దట్స్ వై ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే
I into delta T equals to N into E minus NEA into VD into delta T. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఛార్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనేది మనకు ఆపోజిట్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాం, మైనస్ తీసుకుంటాం. సో మైనస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ వీ హ్యావ్ గెట్ మైనస్ ఇన్ ద ఫార్ములా. మనకు వచ్చేసి ఎలక్ట్రాన్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మైనస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ జరుగుతుంది కాబట్టి వచ్చేసి మళ్ళీ ఏం తీసుకుంటాం, మైనస్ తీసుకున్నాం. సో బోత్ మైనస్ అండ్ మైనస్ విల్ బి క్యాన్సిల్. సో మనకి ఏమొస్తుంది ఫార్ములా, I ఇంటూ డెల్టా టీ ఈక్వల్స్ టు N ఇంటూ E ఇంటూ A ఇంటూ VD ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, డెల్టా టీ విల్ బి క్యాన్సిల్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్స్ కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క డెల్టా టీ అనేది మనకు క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, I ఈక్వల్స్ టు N ఇంటూ E ఇంటూ A ఇంటూ VD. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్ ఆల్రెడీ వీ డిరైవ్ ద డెరివేషన్, ఈ యొక్క వీడీకి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేసినాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఏమొస్తుంది, NEA ఇంటూ E ఇంటూ E బై M ఇంటూ టౌ. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ డ్రిఫ్ట్ వెలాసిటీ. బట్ ఇక్కడ వచ్చేసి మనకు వీడీ ఫార్ములాలో వీఆర్ గెటింగ్ ద నెగిటివ్ సైన్, మనకు వచ్చేసి అక్కడ ఏముంటుంది, నెగిటివ్ సైన్ ఉంటుంది. బట్ హియర్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ద మాడ్యులస్ వాల్యూ. మాడ్యులస్ వాల్యూ తీసినప్పుడు ఏమొస్తుంది, ఇఫ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనకు వచ్చేసి డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది మనకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వీ కెన్ కన్సిడర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. మనకు వచ్చేసి ఓన్లీ పాజిటివ్ వాల్యూని మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్. సో ఇక్కడ మనం ఈ యొక్క ఫార్ములాని డిరైవ్ చేసినప్పుడు ఏమొస్తుంది, N ఇంటూ E ఇంటూ E వచ్చేసి మనకు E స్క్వేర్ ఇంటూ A బై M ఇంటూ E ఇంటూ టౌ. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్. ఈ యొక్క కరెంట్ ఏదైతే మనకి ఈ యొక్క సిస్టంలో కండక్టర్లో మనకి ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుంది, ఈ ఫార్ములాని తీసుకున్నాం. సో నెక్స్ట్ వన్, బై యూజింగ్ ద కరెంట్ డెన్సిటీ. మనం కరెంట్ డెన్సిటీని ఫార్ములా చేసినప్పుడు ఏమొస్తుంది, J ఈక్వల్స్ టు I బై A వస్తుంది. అంటే ఈ యొక్క యూనిట్ ఏరియాలో మనకి ఎంత కరెంట్ అనేది ట్రావెల్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, కరెంట్ డెన్సిటీ అంటున్నాం. సో ఇఫ్ యూఆర్ సెండింగ్ ఏ దిస్ సైడ్, మనం ఏ ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, I బై A ఈక్వల్స్ టు NE స్క్వేర్ బై M ఇంటూ E ఇంటూ టౌ. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇక్కడ I ఇంటూ A ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, J అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మనం J సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, NE స్క్వేర్ బై M ఇంటూ E ఇంటూ టౌ. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ J. సో ఇక్కడ వచ్చేసి మనం I ఇంటూ డెల్టా టీ ఛార్జ్ ఫార్ములా, ఛార్జ్ రిలేషన్ రాసినప్పుడు ఏమొస్తుంది, I ఇంటూ డెల్టా టీ ఈక్వల్స్ N ఇంటూ A ఇంటూ VD ఇంటూ డెల్టా టీ అవుతుంది. బోత్ సైడ్స్ మనకు డెల్టా టీ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది, I ఈక్వల్స్ టు E స్క్వేర్ A బై M ఇంటూ టవ్ ఇంటూ N ఇంటూ E. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క డెఫినేషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే కరెంట్కి J రిలేషన్ రాసినప్పుడు ఏమొస్తుంది, I ఈక్వల్స్ టు J ఇంటూ A అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని J ఈక్వల్స్ రాసినప్పుడు I బై A అవుతుంది. సో మనకి ఏ ఆపోజిట్ సెండ్ చేసినప్పుడు J ఈక్వల్స్ టు NE స్క్వేర్ బై M ఇంటూ టవ్ ఇంటూ E వస్తుంది. సో నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి ఇంకో యూనిట్ ఏంటి, J ఈజ్ రైట్ యాజ్ E బై రో. J వాల్యూ వచ్చేసి మనం E బై రో రాస్తాం లేదా సిగ్మా ఇంటూ E రాస్తాం. సో ఇక్కడ సిగ్మా అంటే ఏంటి, మనకు కండక్టివిటీ రాసినప్పుడు ఏమొస్తుంది ఫార్ములా, J ప్లేస్లో సిగ్మా ఇంటూ E రాసినప్పుడు సిగ్మా ఇంటూ E ఈక్వల్స్ టు NE స్క్వేర్ బై M టవ్ ఇంటూ E వాల్యూ వస్తుంది. సో E విల్ బి క్యాన్సిల్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్స్ కూడా మనకు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు సిగ్మా వాల్యూ ఏమొస్తుంది అంటే NE స్క్వేర్ బై M ఇంటూ టవ్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ద కండక్టివిటీ ఆఫ్ ది కండక్టర్. మనం తీసుకున్న కండక్టర్ను ఈ యొక్క ఓమ్స్ లాని బేస్ చేసుకొని మనం ఏదైతే కండక్టివిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాని యొక్క వాల్యూ ఏమొస్తుంది, సిగ్మా ఈక్వల్స్ టు NE స్క్వేర్ బై M ఇంటూ టౌ. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ రిలేషన్స్ బేస్డ్ ఆన్ ద డ్రిఫ్ట్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఫార్ములాస్ అనేది మనకు ఏం ఎగ్జిస్ట్ అవుతున్నాయని తీసారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ యొక్క మొబిలిటీ అంటే ఏంటి అంటే ఈ కండక్టివిటీ అనేది మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ప్రీవియస్ సెషన్లో, దట్ మీన్స్ దిస్ వన్ సిగ్మా ఈక్వల్స్ టు NE స్క్వేర్ బై M ఇంటూ టౌ. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఈ సిగ్మా అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మెయిన్లీ డిపెండ్ ఆన్ ద చార్జ్డ్ పార్టికల్స్. సో ఈ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ మెటీరియల్స్. మనం డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ అనేది మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే వెన్ వీఆర్ కన్సిడరింగ్ ద సాలిడ్స్, మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క సాలిడ్స్ తీసుకున్నట్లయితే లైక్ మెటల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ వచ్చేసి ఛార్జ్ క్యారియర్స్ అనేవి మనకు ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఓన్లీ ఎలక్ట్రాన్స్ విల్ బి ద ఛార్జ్ క్యారియర్స్ ఇన్ సాలిడ్స్. ఇఫ్ యూఆర్ టేకింగ్ ద అయోనైజ్డ్ గ్యాసెస్, మనం అయోనైజ్డ్ గ్యాసెస్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ ఛార్జ్, ఈ యొక్క రెండు కూడా మనకు ఛార్జ్ క్యారియర్స్గా వర్క్ చేస్తాయి. ఇన్ ద సేమ్ వే వెన్ యూఆర్ టేకింగ్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఛార్జ్డ్ పార్టికల్స్. ఈ రెండు కూడా మనకి ఈ యొక్క ఛార్జ్డ్ పార్టికల్స్గా మనకు కన్సిడర్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే హెచ్సిఎల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు వచ్చేసి ఇది H+ అయాన్స్గా Cl- అయాన్స్గా మనకు డివైడ్ అవుతుంది. దట్స్ వై
సో ఇక్కడ వచ్చేసి మనకు H ప్లస్ అనేవి పాజిటివ్ అయాన్స్, Cl మైనస్ అనేవి నెగిటివ్ అయాన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛార్జ్ క్యారియర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సబ్స్టాన్సెస్. మనకున్నటువంటి సబ్స్టాన్సెస్లో ఈ యొక్క డిఫరెంట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే ద ఛార్జ్ డెన్సిటీ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఒక యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది ఫామ్ అవుతుంది, దాన్నే మనం ఏమంటున్నామంటే మొబిలిటీ అంటున్నాం. దట్ మీన్స్ మొబిలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఒక యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాం మొబిలిటీ అంటున్నాం. సో ఆ మొబిలిటీ అనేది మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ మ్యూ ఈక్వల్స్ టు VD ఇంటూ E. ఇక్కడ వీడీకి వచ్చేసి ఏం తీసుకుంటాం, మనం మాడ్యులస్ వాల్యూ తీసుకుంటాం. సో మాడ్యులస్ వాల్యూ తీసుకుంటాము అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ పాజిటివ్ వాల్యూ. మనకు వచ్చేసి ఆ వాల్యూ అనేది ఎప్పుడు కూడా అంటే మనకు డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనం తీసుకున్నటువంటి వాల్యూ అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. సో దట్ ఈస్ ద మొబిలిటీ. సో ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా, మనం వచ్చేసి ఇక్కడ ఈ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు డ్రిఫ్ట్ వెలాసిటీ ఈక్వల్స్ టు మైనస్ E ఇంటూ E/m ఇంటూ టౌ. సో ఇక్కడ మనం ఈ యొక్క మాడ్యులస్ తీసుకున్నాం కాబట్టి మనకు మైనస్ వాల్యూ కూడా ఏమవుతుంది, ప్లస్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. దెన్ VD ఈక్వల్స్ టు E ఇంటూ E/m ఇంటూ టౌ. సో ఈ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మ్యూ ఈక్వల్స్ టు VD/E. ఒక యూనిట్ ఏరియాలో మనకి ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అప్పుడు ఏమొస్తుంది E ఇంటూ టౌ/m/E. సో ఈ క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఏమొస్తుంది E/m ఇంటూ టౌ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మ్యూ. మీ యొక్క వాల్యూ మనకి ఏమొస్తుంది E ఇంటూ టౌ/m అనేది మనకు డిరైవ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ మొబిలిటీ. ఒక యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీనికి SI యూనిట్ ఏంటి అంటే మీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్. ఈ SI యూనిట్ ఏంటి అంటే మీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్. అండ్ ద మొబిలిటీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు అంటే మనం ఇక్కడ తీసుకున్నట్టు ఈ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ ఏం తీసుకుంటున్నాం, మాడ్యులస్ వాల్యూ తీసుకుంటున్నాం. సో మాడ్యులస్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ వాల్యూ ఇప్పుడు కూడా మనకు పాజిటివ్గానే కన్వర్ట్ అవుతుంది. దట్స్ వై ద SI యూనిట్ ఈజ్ మీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్ అండ్ ద మొబిలిటీ ఈజ్ పాజిటివ్. సో మనం వచ్చేసి జనరల్గా ఇఫ్ యూఆర్ టేకింగ్ ద కన్సిడరింగ్ ఇన్ జనరల్, మన జనరల్ పర్పస్ ఏం తీసుకున్నామంటే యూనిట్స్ వచ్చేసి మనం సెంటీమీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్ తీసుకుంటున్నాం. సో ఈ సెంటీమీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో మనకు 10⁴ మల్టిపుల్ వస్తుంది. బికాస్ ఆఫ్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, మీటర్స్ని సెంటీమీటర్స్ కన్వర్ట్ చేస్తున్నాం. సో 100 ఇంటూ సో 1 మీటర్ వచ్చేసి ఏమవుతుంది మనకు 100 సెంటీమీటర్ అవుతుంది. సో వెన్ వీఆర్ స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్. దట్ మీన్స్ 10⁴ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో దానికి ఏమొస్తుందంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది 10⁴ టైమ్స్ అవుతుంది మీటర్ స్క్వేర్లో ఉన్నటువంటి వాల్యూకి, సెంటీమీటర్ స్క్వేర్లో ఉన్నటువంటి వాల్యూకి. దట్ ఈస్ ద డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ మొబిలిటీకి ఉన్నటువంటి డిఫరెంట్ యూనిట్స్. సో ఇక్కడ వచ్చేసి టౌ వాల్యూ అనేది మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ కొలిజన్ టైం ఫర్ ఎలక్ట్రాన్స్. సో ఈ యొక్క మొబిలిటీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద టైం. ఈ యొక్క ఏదైతే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో డిఫరెంట్ కొలిజన్స్ టైం ఉన్నాయో దానిపైన మనకి ఈ యొక్క మొబిలిటీ అనేది డిపెండ్ అవ్వదు. బట్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ కొలిజన్ టైమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ యొక్క అన్ని ఎలక్ట్రాన్స్కి ఈ యొక్క డిఫరెంట్ కొలిజన్స్ టైం ఉన్నప్పుడు వాటి యొక్క యావరేజ్ కొలిజన్ టైం అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది దానిపైన మాత్రమే ఈ యొక్క టవ్ అనేది మనకు ఈ యొక్క మ్యూ వాల్యూ అనేది అంటే మొబిలిటీ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ మొబిలిటీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. సో ఈ ఓమ్స్ లాని మనం బేస్ చేసినప్పుడు ఏమొస్తున్నాయి, డిఫరెంట్ రిలేషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. మెయిన్లీ వచ్చేసి మనకు ఓమ్స్ లా దేన్ని డిరైవ్ చేస్తుంది అంటే ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ V అండ్ I. పొటెన్షియల్కి ఈ యొక్క కరెంట్కి ఏదైతే రిలేషన్ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మాత్రమే మనకి ఏం చేస్తుంది, ఈ యొక్క ఓమ్స్ లా అనేది డిఫైన్ చేస్తుంది. సో ఈ డిఫైన్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద సబ్స్టాన్సెస్. ఈ యొక్క ఓమ్స్ లా అనేది మనకి ఏమవుతుంది, అన్ని సబ్స్టాన్సెస్కి కూడా మనకు అప్లికబుల్ కాదు. దట్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్ రిస్ట్రిక్షన్స్ విల్ బి ఎగ్జిస్ట్, సమ్ లిమిటేషన్స్ అనేది దీనికి ఫామ్ అవుతుంది. వాట్ ఆర్ దోస్ లిమిటేషన్స్, మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా 3 లిమిటేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, అంటే డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి ఈ యొక్క ఓమ్స్ లాలో. సో వాట్ ఆర్ దోస్, సో ఓమ్స్ లా ఈజ్ డిఫైన్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ V అండ్ I. పొటెన్షియల్కి కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్నే ఈ యొక్క ఓమ్స్ లా అంటున్నాం. సో వెన్ యూ డ్రా ద గ్రాఫ్, మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్రాఫ్ని డ్రా చేస్తున్నాం పొటెన్షియల్కి కరెంట్కి. ఎప్పుడైతే గ్రాఫ్ డ్రా చేస్తున్నామో బై యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క ప్రపోర్షనల్ సింబల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, వెన్ వీ డ్రా ద గ్రాఫ్ ఇట్ ఈస్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. మనకు వచ్చేసి గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్గా ఫామ్ అవుతుంది. బట్ వెన్ యూ ఆర్ డ్రా ద గ్రాఫ్ ఫర్ ఏ సాలిడ్ కండక్టర్, మనం వచ్చేసి ఒక సాలిడ్ కండక్టర్ గుడ్ కండక్టర్కి ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ద గ్రాఫ్ విల్ బీ లైక్ దిస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఏ కర్వ్. మనకు వచ్చేసి జనరల్గా ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఏమొస్తుంది, అక్కడ వాల్యూ వచ్చేసి మనకు ఇట్లా ఒక స్ట్రైట్ లైన్లో ఫామ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ యొక్క గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇట్ ఈస్ సమ్ డీవియేషన్ అనేది జరుగుతుంది. వై ద డీవియేషన్ ఈజ్ ఎగ్జిస్టెడ్, మనకి ఇక్కడ యొక్క థియరిటికల్ వాల్యూకి ప్రాక్టికల్ వాల్యూకి మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ఒక ఓమ్స్ అనేది మనకు డిఫైన్ చేయలేదు.
దట్స్ ఈజ్ ద ఫస్ట్ డ్రాబ్యాక్. సో ఈ యొక్క గ్రాఫ్ అనేది మనకు జనరల్గా వచ్చేసి ఏ ఫామ్లో ఉండాలి అంటే స్ట్రైట్ లైన్ పాత్లో ఉండాలి. బట్ మనం ఒక గుడ్ కండక్టర్ డ్రా చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఇది సమ్ డీవియేట్ అనేది అవుతుంది. సో ఎందుకు డీవియేట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఈ యొక్క ఓమ్స్ లా. దట్ ఈస్ ద ఫస్ట్ డ్రాబ్యాక్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాము అంటే నెక్స్ట్ వన్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ వి అండ్ ఐ. సో రిలేషన్ ఏం తీసుకున్నాం, వి ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఐ, దట్ ఈజ్ ఓన్లీ ఓమ్స్ లా. సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది ఇక్కడ ఈ యొక్క కరెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, మనకు పొటెన్షియల్ పైన డిపెండ్ అవుతుంది. బట్ వెన్ యూ డ్రా ద గ్రాఫ్, దీనికి వచ్చేసి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఈ యొక్క పొటెన్షియల్ తీసుకుంటున్నాం అండ్ దిస్ ఈజ్ ద కరెంట్ అండ్ దిస్ ఈజ్ ద పొటెన్షియల్. ఎక్స్ యాక్సిస్ పైన పొటెన్షియల్ తీసుకున్నాం, వై యాక్సిస్ పైన కరెంట్ తీసుకున్నాం. వెన్ యూ డ్రా ద గ్రాఫ్, మనం ఎప్పుడైతే ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తున్నామో వెన్ యూ ఆర్ గివింగ్ ద వాల్యూ, మనకు వచ్చేసి రెండు డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఉన్నప్పుడు వి వాల్యూ ఇంక్రీజ్ చేస్తే ఐ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి, వి వాల్యూ డిక్రీజ్ చేస్తే ఐ వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. ఇన్ ద సేమ్ రీజియన్ మనకు వచ్చేసి సేమ్ పాత్లో సేమ్ ప్యాటర్న్లో మనకు డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ జరగాలి. వెన్ యూ ఆర్ టేకింగ్ ద పాజిటివ్ వాల్యూస్, ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ద గ్రాఫ్ విల్ బీ ఇన్ పాజిటివ్. ఈ యొక్క వచ్చేసి మనకి ఏమొస్తుంది ఇక్కడ పాజిటివ్లో ఉంది. వెన్ యూఆర్ టేకింగ్ ఇన్ ద నెగిటివ్ వాల్యూ తీసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ పాత్, ఈ యొక్క పాత్రలో ఉంది. బట్ ఈ యొక్క చేంజెస్ ఎక్కడ జరుగుతుంది అంటే వెన్ యూఆర్ టేకింగ్ ద ఈక్వల్ వాల్యూస్, రెండు కూడా మనం ఈక్వల్ పొటెన్షియల్ తీసుకున్నప్పుడు కరెంట్ అనేది మనకు ఈక్వల్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో పాజిటివ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి 2 amperes కరెంట్ ప్రొడ్యూస్ అవుతాయి. వెన్ యూఆర్ టేకింగ్ ఇన్ ద నెగిటివ్ రివర్స్ డైరెక్షన్, మనం రివర్స్ డైరెక్షన్ తీసినప్పుడు ఏమొస్తుంది, ఓన్లీ వీఆర్ గెటింగ్ 1.5 amperes ఆఫ్ కరెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసి పొటెన్షియల్ వాల్యూ అనేది మనకు ఏముంది, సేమ్ ఎగ్జిస్ట్ ఉంది, 3 volts and 3 volts. పొటెన్షియల్ ఈజ్ సేమ్ బట్ ద కరెంట్ ప్రొడ్యూసింగ్ ఈజ్ డిఫరెంట్. వై ఇట్ ఈస్ హ్యాపెన్, బట్ ఇక్కడ మనకు వచ్చేసి రిలేషన్లో ఏమున్నాయి, రెండు కూడా మనకు ప్రపోర్షన్లో ఉన్నాయి. సో రెండు ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ పొటెన్షియల్ మనకు ఎంతైతే ఇంక్రీజ్ అవుతే కరెంట్ కూడా మనకు అంతే ఇంక్రీజ్ అవ్వాలి, పొటెన్షియల్ ఎంత డిక్రీజ్ అయితే కరెంట్ కూడా అంతే డిక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ వచ్చేసి రిలేషన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. పాజిటివ్ డైరెక్షన్లో వచ్చేసి ఒక రకమైనటువంటి కరెంట్ ఫామ్ అవుతుంది, నెగిటివ్ డైరెక్షన్లో వచ్చేసి మనకు ఇంకో రకమైన కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఓమ్స్ లా అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దిస్ ఈజ్ ద అనదర్ డ్రాబ్యాక్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎక్కడ మనకి ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు పొటెన్షియల్ సేమ్ పొటెన్షియల్ తీసుకున్నప్పుడు కరెంట్ అనేది మనకు డిఫరెంట్గా ఫామ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ చాప్టర్స్లో నేర్చుకుంటాం, సెమీ కండక్టర్స్ చాప్టర్లో. అండ్ అక్కడ వచ్చేసి మనం ఈ యొక్క డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ కానీ జీనా డయోడ్ కానీ నేర్చుకునేటప్పుడు ఈ యొక్క దీని గురించి మనం కంప్లీట్గా నేర్చుకుంటాం, వాట్ ఈస్ ద అనదర్ డ్రాబ్యాక్స్. సో దిస్ ఈజ్ ద సెకండ్ డ్రాబ్యాక్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే the relation between V and I is not unique, means there is more than one value of V. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, V is డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు I. V అనేది దేనికి అవుతుంది, మనకు ఈ యొక్క I వాల్యూకి ప్రపోర్షనల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ప్రతి ఈ యొక్క వాల్యూ V బై I వాల్యూ ఏమవుతుంది మనకు కాన్స్టెంట్. సో ప్రతి V వాల్యూకి I అనేది మనకు చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ V, మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క పొటెన్షియల్ అనేది మన కరెంట్ అనేది ఏమవుతుంది, సేమ్ అవుతుంది. అంటే డిఫరెంట్ పొటెన్షియల్ వాల్యూస్ దగ్గర కరెంట్ అనేది సేమ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ యూనిక్ వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 volts దగ్గర మనకు వచ్చేసి 2 amperes కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఆఫ్టర్ 7 volts ఆఫ్ కరెంట్ కూడా మనకి ఏమవుతుంది, 2 amperes ఆఫ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మన ఇక్కడ వోల్టేజ్ అనేది మనకు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పటికీ కూడా కరెంట్ అనేది ఏమవుతుంది, సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. వై ఇట్ విల్ హ్యాపెన్, ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనకి ఈ యొక్క ఓమ్స్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దీస్ ఆర్ ద 3 డ్రాబ్యాక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఫస్ట్ వన్ ఏం చెప్తుంది అంటే V is proportional to I, బట్ ఫర్ సాలిడ్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క గ్రాఫ్ అనేది ఏమవుతుంది మనకు డీవియేట్ అవుతుంది. అండ్ ఇలా ఎందుకు డీవియేట్ అవుతుంది అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, ఫస్ట్ డ్రాబ్యాక్. సో సెకండ్ వన్ ఏంటి అంటే ద రిలేషన్ బిట్వీన్ V అండ్ I డిపెండ్స్ ఆన్ ద సైన్ ఆఫ్ V. ఈ యొక్క V అండ్ I యొక్క దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే సైన్ పైన డిపెండ్ అవుతుంది. అంటే పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఇంక్రీజింగ్ వస్తుంది, నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వచ్చేసి మనకు ఇంకో రకమైనటువంటి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో వై ఇట్ ఈస్ హ్యాపెన్, ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఈ చేంజెస్ అనేవి మనకు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఓమ్స్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి V అండ్ I ఈజ్ నాట్ యూనిక్, ఈ రెండు కూడా మనకు యూనిక్ వాల్యూస్ కాదు. సో అంటే ప్రతి V వాల్యూ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవ్వాలి, కరెంట్ కూడా చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే డిఫరెంట్ పొటెన్షియల్స్ తీసుకున్నప్పటికీ కూడా మన కరెంట్ అనేది సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ టుడే కాన్సెప్ట్ అండ్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ దిస్ క్లాస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓమ్స్ లా. మనకు ఓమ్స్ లా అనేది మనకి దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ కరెంట్. పొటెన్షియల్కి కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్ డిఫైన్ చేసేదే ఓమ్స్ లా. సో వాట్ ఈస్ ద రిలేషన్, ఆ రిలేషన్ ఏంటి అంటే V ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు I. V అనేది మనకు I కరెంట్కి డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ ప్రొపోర్షనల్ సింబల్ రిమూవ్ చేస్తున్నామో వీఆర్ గెటింగ్ వన్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నాం, దాన్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ అంటున్నాం. దట్ మీన్స్ V ఈక్వల్స్ టు R ఇంటూ I. సో ఇక రెసిస్టెన్స్కి మనకి SI యూనిట్ ఏంటి అంటే ఓమ్. ఈ ఓమ్ని మనం దేంతో డినోట్ చేస్తున్నాం, దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ఓమ్ సింబల్. సో నెక్స్ట్ వన్ ఈజ్ R వాల్యూ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ అండ్ ఆఫ్ ది కండక్టర్.
ఈ యొక్క R వాల్యూ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్, అంటే ఆ కండక్టర్ అనేది మనకు దేంతో ఫామ్ అవుతుంది, కాపరా, ఆరమా, సిల్వరా లేదా దేంతో ఫామ్ అవుతుంది దానిపైన డిపెండ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ద డైమెన్షన్స్, దాని యొక్క డైమెన్షన్స్ పైన కూడా మనకు డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు డైమెన్షన్ అనేవి చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో వాట్ ఆర్ దోస్ డైమెన్షన్స్? ఆ డైమెన్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్, అనదర్ వన్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. సో మనం దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే వెన్ వీఆర్ టేకింగ్ ద 2 బిల్డింగ్ బ్లాక్స్, మనం ఒక 2 బ్లాక్స్ తీసుకొని ఆ బ్లాక్స్ని ఒకదాని పక్కన ఒకరు అరేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, యొక్క రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నాం, ద లెంత్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఎల్. ఈ యొక్క లెంత్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఆ రెండింటికి మనకి యొక్క డైరెక్ట్ ప్రొపోర్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నాం. దట్ మీన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఎల్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డబుల్, ఈ యొక్క లెంత్ అనేది మనం ఎప్పుడైతే దట్ మీన్స్ ఎల్ డాష్ ఈక్వల్స్ టు 2L డబుల్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఆర్ డాష్ రెసిస్టెన్స్ కూడా మనకి ఏమవుతుంది అంటే డబుల్ అవుతుంది. దట్స్ బికాస్ ఆఫ్ బోత్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, రెండు కూడా మనకు ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి అంటే వెన్ యూ ఆర్ హాఫ్ ద బ్లాక్ని ఏం చేస్తున్నాం, మనం డివైడ్ చేస్తున్నాం, హాఫ్ ఆఫ్ ది డివైడ్. సో హాఫ్ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా మనకు హాఫ్గా డివైడ్ అయిపోతుంది. అంటే టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ తీసుకున్నప్పుడు ఇక వాల్యూ మనకి ఏమవుతుంది, హాఫ్గా డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ A/2. సో ఈ హాఫ్ స్లాబ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నాకు రెసిస్టెన్స్ అనేది మనకు 2R అవుతుంది, అంటే డబుల్ అవుతుంది. దట్ మీన్స్ ఇక క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఏముంది, రెసిస్టెన్స్ అనేది మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఆర్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం కంబైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు L/A. సో ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని మనం రోతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ రో ఈజ్ నథింగ్ బట్ రెసిస్టివిటీ. దట్ మీన్స్ ఆర్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/A. సో ఈ రెసిస్టివిటీ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ నేచర్ ఆఫ్ ది మెటీరియల్, మీ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాని యొక్క నేచర్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్. ఇంకా ఈ యొక్క లెంత్ డైమెన్షన్స్ పైన దేనిపైన కూడా మనకు డిపెండ్ కాదు. సో దట్ ఈజ్ రో. నెక్స్ట్ వన్ ఈజ్ ద అబౌవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్, ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మనకు దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఓమ్స్ లాని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V ఈక్వల్స్ టు I ఇంటూ R, దెన్ వీఆర్ గెటింగ్ I ఇంటూ R ప్లేస్లో రో ఇంటూ L/A రాస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ వన్ I/A ఈజ్ నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ. ఒక యూనిట్ ఏరియాలో మనకి ఎంత కరెంట్ అయితే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం ఏమంటున్నాం, కరెంట్ డెన్సిటీ అంటున్నాం. ఇట్ ఈస్ యూనిటెడ్ బై జేతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ SI యూనిట్ ఏం రాస్తున్నాము అంటే కరెంట్కి వచ్చేసి యాంపియర్ అండ్ ఏరియాకి వచ్చేసి మీటర్ స్క్వేర్. సో SI యూనిట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇఫ్ యూ ఈజ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇఫ్ కండక్టర్ ఆఫ్ లెంత్ Li అండ్ ద పొటెన్షియల్ ఈజ్ డిఫరెన్స్ ఏమవుతుందంటే V ఈక్వల్స్ E ఇంటూ L. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెంత్ ఉన్నటువంటి ఒక కండక్టర్ పైన వర్క్ చేసినప్పుడు పొటెన్షియల్ ఏమవుతుంది అంటే E ఇంటూ L అవుతుంది. సో మనకు పొటెన్షియల్ నుంచి 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఆ రెండు ఈక్వల్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే E ఇంటూ L ఈక్వల్స్ టు J ఇంటూ రో ఇంటూ L. సో బోత్ సైడ్స్ L అనేది క్యాన్సిల్ అయిపోతే E ఈక్వల్స్ టు J ఇంటూ రో అవుతుంది. అండ్ దీన్ని బేస్ చేసుకుని మనం J వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు E/ρ వస్తుంది. సో ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ, ఈ యొక్క రెసిస్టివిటీకి రెసిప్రోకల్ మనం ఏమంటామంటే కండక్టివిటీ అంటున్నాం. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే J ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ E. దీస్ ఆర్ ద కండక్టివిటీ ఓమ్స్ లా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ యొక్క రెసిస్టివిటీకి డ్రిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ విల్ సఫర్ కొలిజన్స్ విత్ హెవీ ఫిక్స్డ్ అయాన్స్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయో కండక్టర్లో అవి ఏమవుతుందంటే ఫిక్స్డ్ అయాన్స్తో కొలైడ్ అయినప్పుడు ఆ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క డిఫరెంట్ డైరెక్షన్స్లో చేంజ్ అవుతుందో యావరేజ్ వెలాసిటీ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. సో అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ 1/n ఇంటూ సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n VI. ఆ వాల్యూ వచ్చేసి మనకు 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఇన్ సిచ్యువేషన్ వెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ అప్లైడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకపోయినప్పుడు దిస్ సిచ్యువేషన్. సో వెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రజెంట్, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రజెంట్ అయితే అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, యాక్సిలేట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి మనకు యాక్సిలేట్ అవుతూ ఉంటాయి, అంటే దాని మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాక్సిలేషన్ ఫార్ములా ఏంటి అంటే A ఈక్వల్స్ టు -E ఇంటూ E/m. ఇక్కడ వచ్చేసి స్మాల్ E వచ్చేసి ఎలక్ట్రాన్ ఛార్జ్, క్యాపిటల్ E వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ M ఈజ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దాన్ని ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనం బై యూజింగ్ ద కైనమెటిక్ ఈక్వేషన్స్ V ఈక్వల్స్ టు U ప్లస్ AT. U ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ, V ఈజ్ ఫైనల్ వెలాసిటీ, A ఈజ్ యాక్సిలరేషన్ అండ్ T ఈజ్ ద టైం. ఆ ఫార్ములా అనేది మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూస్ ఏమొస్తుంది అంటే యావరేజ్ వెలాసిటీ VI ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఆర్బిటాల్స్. దట్ మీన్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద కొలిజన్ జరిగిన వెంటనే దాని యొక్క వెలాసిటీ యావరేజ్ చేసినప్పుడు మనకి VI వాల్యూ వస్తుంది, యాక్సిలేషన్ వాల్యూ అండ్ TI వాల్యూస్. సో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ యొక్క ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద కొలిజన్ ద వాల్యూ బికమ్ 0 అయిపోతుంది. అండ్ ఈ యొక్క యాక్సిలేషన్ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ TI ప్లేస్లో ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క
డిఫరెంట్ కొలిజన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఎందుకంటే ఈ యొక్క కొలిజన్స్ అనేవి మనకు ఒక రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్లో జరగవు. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ ద టైం, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డిక్రీజింగ్ ద టైం. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ టోటల్ వాల్యూ తీసుకొని దాని యొక్క యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ రిప్రజెంటెడ్ బై టౌతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన మనకి ఒక VD వాల్యూ ఏమొస్తుంది, యావరేజ్ వెలాసిటీ వాల్యూ, ఫైనల్ వెలాసిటీ మైనస్ E ఇంటూ E బై M ఇంటూ టౌ. సో ఈ ఫైనల్ వెలాసిటీ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం ఏమంటున్నాము అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. దట్ మీన్స్ ద యావరేజ్ వెలాసిటీ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైంతో డిపెండ్ అవ్వకుండా ఓన్లీ ద ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సిలరేటెడ్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. దాన్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఈ డ్రిఫ్ట్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుందంటే ఈ యొక్క చార్జెస్ అనేవి, నెట్ చార్జెస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఈ యొక్క త్రూ ద క్రాస్ సెక్షనల్ ఏరియా పర్పెండిక్యులర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఈ యొక్క నెట్ ఛార్జ్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే VD ఇంటూ డెల్టా T ఇంటూ A. ఎందుకు అంటే ఈ యొక్క కండక్టర్కి ఏదైతే వాల్యూమ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వాల్యూమ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా మనకి ఏమవుతున్నాయి, ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియాని క్రాస్ అవుతున్నాయి విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ డెల్టా T. సో దానికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఇంటూ లెంత్. సో క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ A అండ్ లెంత్ ఈజ్ VD ఇంటూ డెల్టా T. సో వచ్చేసి ఒక యూనిట్ వాల్యూలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి అంటే ఇంటూ Nతో మల్టిప్లై చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఎలక్ట్రాన్కి వచ్చేసి మైనస్ E ఛార్జ్ అవుతుంది. అప్పుడు టోటల్ ఛార్జ్ ఏమవుతుంది అంటే మైనస్ NEA ఇంటూ VD ఇంటూ డెల్టా T. సో నెక్స్ట్ మనం బై యూజింగ్ ద కూలుమ్స్ యొక్క కరెంట్ ఫార్ములాని యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకు I ఈక్వల్స్ టు డెల్టా Q బై డెల్టా T. ఇక్కడ వచ్చేసి మనం ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే డెల్టా Q ఈక్వల్స్ టు I ఇంటూ డెల్టా T అవుతుంది. సో అప్పుడు మనం ఫార్ములా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది I ఇంటూ డెల్టా T ఈక్వల్స్ టు N ఇంటూ A ఇంటూ VD ఇంటూ డెల్టా T. సో ఆ వాల్యూ VD వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే I ఇంటూ డెల్టా T ఈక్వల్స్ టు E స్క్వేర్ A బై M ఇంటూ టవ్ ఇంటూ N ఇంటూ డెల్టా T ఇంటూ E. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ I ఇంటూ డెల్టా T ప్లస్లో J వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, J ఈక్వల్స్ టు I బై A. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ద ఈక్వేషన్ J ఈక్వల్స్ టు NE స్క్వేర్ బై M ఇంటూ టవ్ ఇంటూ E. సో బై కంపేరింగ్ ద ఓమ్స్ లాని కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చేసి కండక్టివిటీ ఫార్ములా ఏమొస్తుంది అంటే సిగ్మా ఈక్వల్స్ టు NE స్క్వేర్ బై M టవ్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా బై యూజింగ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మొబిలిటీ అంటే ఏంటంటే ఈ యొక్క చార్జ్ క్యారియర్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో డిఫరెంట్ పార్టికల్స్లో ఈ చార్జ్ క్యారియర్స్ యొక్క కనెక్టివిటీని మనం ఏమంటున్నాం, మొబిలిటీ అంటున్నాం. సో ఫర్ మెటల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ద చార్జ్ క్యారియర్స్. అయోనైజ్డ్ గ్యాస్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్ పాజిటివ్ చార్జ్ అయాన్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు అయాన్స్ కూడా మనకు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ చార్జ్ క్యారియర్స్. సో ఈ మొబిలిటీ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు అందులో యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాయో దాన్ని మనం ఏమంటున్నాం, మొబిలిటీ అంటున్నాం. దట్ మీన్స్ మొబిలిటీ మ్యూ ఈక్వల్స్ టు VD బై E. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ SI యూనిట్ వచ్చేసి మనం ఏం తీసుకున్నామంటే మీటర్ స్క్వేర్ పై వోల్ట్ సెకండ్. సో ఈ వాల్యూని వచ్చేసి మనం CGSలో యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు సెంటీమీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్ వస్తుంది. బట్ ఇట్ షుడ్ బి ద 10⁴ టైమ్స్ టు ద వాల్యూ ఆఫ్ మీటర్ స్క్వేర్. మనం ఈ మీటర్ స్క్వేర్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఇది 10⁴ మల్టిపుల్ అవుతుంది. సో ఈ యొక్క మొబిలిటీ వాల్యూ మనకి ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న డ్రిఫ్ట్ వెలాసిటీ ఇక్కడ ఏం తీసుకున్నాం, మాడ్యులస్ వాల్యూ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క VD వాల్యూ ఏమవుతుంది మనకి E ఇంటూ టవ్ ఇంటూ E బై M. సో మ్యూ వాల్యూ ఏమవుతుందంటే VD బై E, దట్ మీన్స్ E ఇంటూ టవ్ బై M. సో ఇక్కడ టవ్ వచ్చేసి మనం ఏం చూస్తున్నాం, యావరేజ్ కొలిజన్ ఫర్ టైం ఎలక్ట్రాన్స్. అంటే డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ అనేవి కూడా మనకు ఎంత టైంలో కొలైడ్ అవుతున్నాయి ఆ యొక్క యావరేజ్ తీసుకున్నప్పుడు ఈ వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఇక లిమిటేషన్ మనకు 3 లిమిటేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద గ్రాఫ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క వీకి ఐకి ఉన్నటువంటి గ్రాఫ్ రిలేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గ్రాఫ్ అనేది సమ్ డివేట్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ ద స్టార్టింగ్తో కంపేర్ చేసినప్పుడు డివేట్ అవుతుంది. కాబట్టి ఎందుకు డివేట్ అవుతుంది అనేది ఈ ఓమ్స్ లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ V అండ్ I డిపెండ్స్ ఆన్ ద సైన్. ఈ యొక్క పొటెన్షియల్ యొక్క సైన్ పైన మనకు ఈ యొక్క రిలేషన్ అనేది డిపెండ్ అవుతుంది. దట్స్ వై సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పొటెన్షియల్ అనేది ఏమవుతుంది, పాజిటివ్లో ఉన్నప్పుడు వచ్చేసి ఒక కరెంట్ వస్తుంది, నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అదర్ ఈ యొక్క వాల్యూ అనేది మనకు చేంజెస్ అవుతున్నాయి. బట్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిఫామ్ మనకు వచ్చేసి ప్రపోర్షన్లో ఉన్నప్పుడు వాల్యూ అనేది మనకు చేంజ్ అవ్వకూడదు. బట్ ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. వై ఇట్ ఈస్ చేంజింగ్ అనేది ఈ యొక్క ఓమ్స్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క వాల్యూ అనేది మనకు V అండ్ I విల్ బి యూనిక్. ఈ రెండు యూనిక్ వాల్యూస్ అనేది మనకు రిప్రజెంట్ చేయట్లేదు. అంటే మనం డిఫరెంట్ పొటెన్షియల్స్ తీసుకున్నప్పటికీ కూడా మనకు వచ్చేసి ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుంది, సేమ్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ the third drawback of Ohm's law. So this is today's topic.